హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? ముందుగా మీ అందరికీ మెరీ క్రిస్మస్ అండ్ హ్యాపీ న్యూ ఇయర్. ఈ హాలిడే సీజన్ చాలా మెమరీస్ చేసుకోవడానికి ఒక మంచి ఆపర్చునిటీ. స్పెషల్లీ మనం 2024 నుంచి 2025లోకి వెళ్ళబోతున్నాం. కొత్త సంవత్సరం, కొత్త ఆశలు, కొత్త కోరికలు అండ్ బ్యూటిఫుల్గా సెలబ్రేట్ చేసుకున్నాం క్రిస్మస్. నేను నా కూతురు భలేగా డెకరేట్ చేశాము క్రిస్మస్ ట్రీని. సో ఆర్నాతో ఈ క్రిస్మస్ ట్రీ డెకరేట్ చేయడం అనేది ఒక బ్యూటిఫుల్ మెమరీ. అండ్ ఈ డెకరేషన్లో మెయిన్ పార్ట్ వచ్చేసి స్నోమ్యాన్ అందరికీ తెలుసు. సో ఆర్నా మాత్రం భలే ఎక్సైట్ అయిపోయింది స్నోమ్యాన్ని పెడదామా అని చెప్పి. సో ప్రతీక్ హెల్ప్తో కొంచెం ఈ స్నోమ్యాన్ని, లైట్స్ని అటు ఇటు చేసి మొత్తానికి క్రిస్మస్ డెకరేషన్ అయితే చేసేసాము. ఆల్రెడీ మేము ప్రీవియస్గా దివాళీకి కొంచెం డెకరేట్ చేసాము, లైటింగ్స్ అవి కూడా. బట్ క్రిస్మస్కి ఇంకొంచెం యాడ్ ఆన్ చేసాము. స్నోమ్యాన్ ఆర్నా పక్కన నుంచి వెళ్ళు, నీ జడ ఊడిపోయింది. ఎవరు నాన్న ఆర్నా? వాడెవడు నాన్న? ఎవరు నాన్న వాడు? స్నోమెన్. బాగున్నావురా, ముద్దుగున్నావురా స్నోమెన్, క్యూట్. కాఫీ విత్ స్నోమెన్. మా డిసెంబర్ ఇలా స్టార్ట్ అయింది. సో క్రిస్మస్కి డెకరేషన్ అంతా స్టార్ట్ చేసేసాము. నేను ఆర్నా కలిసి ట్రీ మొత్తం డెకరేట్ చేసాము. అండ్ ప్రతికి వచ్చిన తర్వాత ఫైనల్ టచెస్ అనమాట, ఈ లైట్స్ అవి పైన పెట్టడం, స్నోమ్యాన్ పెట్టడం. సో ఇది మా బాల్కనీ డెకరేషన్. ఎలా అనిపించిందో నాకు చెప్పండి. ఈ ఫీల్ మాత్రం చాలా బాగా అనిపించింది. ఎంతో కోర్ మెమరీలో ఉంటుందేమో అనిపిస్తుంది. సో కింద నుంచి చూపిస్తున్నా మా బాల్కనీ. మీ అందరికీ నచ్చితే కింద నాకు చెప్పండి, నచ్చింది, విల్ లైక్ ఇట్ అని చెప్పి. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? ఇవాళ మేము లైట్ ఫెస్టివల్కి వచ్చాము. జాక్స్ బీచ్లో ఉన్న లైట్ ఫెస్టివల్కి వచ్చాము. జాక్సన్ విల్లో ఈ లైట్ ఫెస్టివల్ చాలా ఫేమస్. ముఖ్యంగా సెంట్ అగస్టిన్లో అయితే నంబర్ 1 ఉంటుంది. మా జాక్స్ బీచ్లో కూడా లైట్ ఫెస్టివల్ చాలా ఫేమస్. ఎవ్రీ ఇయర్ జాక్స్ బీచ్కి వస్తాము, లైట్ ఫెస్టివల్కి వచ్చి బాగా ఎంజాయ్ చేస్తాము. బట్ ఈ ఇయర్ చాలా డిఫరెంట్గా ఉంది. ఎందుకు అంటే ఆర్నా ఈ లైట్స్ని చూసి భలే ఎంజాయ్ చేస్తుంది. అటు చూడండి, చూపిస్తా. ఫుల్ అల్లరి చేస్తుంది, ఫుల్ ఎంజాయ్ చేస్తుంది లైట్స్ అవి చూస్తూ. సో ఇవాళ ఈ కుట్టి వ్లాగ్ మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటాను. సో లెట్స్ గో. ఎవ్రీ ఇయర్ నా ఛానల్లో ఖచ్చితంగా లైట్ ఫెస్టివల్ వ్లాగ్ పెడతాను. సో ఈ ఇయర్ కూడా పెడుతున్నాను. చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఆర్నా అయితే చాలా బాగా ఎంజాయ్ చేసింది. ఇదివరకు అంటే చాలా చిన్నపిల్ల. లాస్ట్ టైం మేము వచ్చినప్పుడు ఆర్నా 7 months బేబీ. సో ఇప్పుడు రియల్గా ఈ లైట్స్ని, మనుషుల్ని, ఈ ఫీల్ని తను ఎంజాయ్ చేస్తుంది. ఇవన్నీ కూడా ఆర్నా కోర్ మెమరీస్లో ఉంటాయని నేను నమ్ముతున్నాను. సో మేకింగ్ మెమరీస్, టేకింగ్ పిక్చర్స్, వీడియోస్, ఓ మై గాడ్, దిస్ ఇస్ సో మ్యాజికల్. ఆర్నా ఈ లైట్స్ అన్ని చూసి భలే ఎక్సైట్ అయిపోయింది. అసలు ఎంత ఎంజాయ్ చేసింది అంటే, ఇప్పుడు టాడ్లెట్ స్టేజ్లో ఉంది కాబట్టి తను అన్నీ నేర్చుకుంటుంది కాబట్టి ఇవన్నీ చూసి అరే వా ఏమైనా ఎంజాయ్ చేసిందా. ఇప్పుడు నెక్స్ట్ వీడియోలో మీరు చూస్తారు. డిసెంబర్ ఈజ్ మై ఆల్ టైమ్ ఫేవరెట్ మంత్ బికాస్ ఐ ఫీల్ ఇట్స్ సో మ్యాజికల్. చల్లగా ఉంటుంది, ఒక మంచి వెచ్చని రగ్గు, ఒక హాట్ చాక్లెట్, మంచి క్రిస్మస్ మూవీ. ఉఫ్, ఐ లవ్ ఇట్ దాట్ వే. సో మీరు మీ క్రిస్మస్ని ఎలా సెలబ్రేట్ చేసుకుంటారో నాకు కింద కమెంట్స్లో పెట్టండి. సో ఈ లైట్స్ చూసినప్పుడు ఆర్నా అయితే భలే ఎంజాయ్ చేసింది. స్పెషలీ కొత్తగా పిల్లలందరినీ చూస్తున్నప్పుడు షీ వాజ్ సో ఎక్సైటెడ్. అక్కడ వచ్చి పిల్లలు జస్ట్ మైక్ లాగా ఉంటుందన్నమాట, ఆ మైక్ దగ్గరికి వచ్చి పాటలు పాడుతూ ఉన్నారు. అండ్ ఆర్నా స్టార్టెడ్ డాన్సింగ్. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, పిల్ల పాడుతోంది కదా, అక్కడ మైక్ కాదు, అది జస్ట్ మామూలు ఇలాంటి స్టీల్ రాడ్ లాంటిది పెట్టారు. జస్ట్ పిల్లలకి ఏంటి అంటే ఆ స్టేజ్ ఫియర్ పోవడానికి, అండ్ పిల్లలు వచ్చి వాళ్ళు కూడా పర్ఫామ్ చేస్తున్నారు అని వాళ్ళకు ఒక ఫీలింగ్ ఇవ్వడానికి అలా పెట్టారనమాట, పిల్లలు ఎంజాయ్ చేయడానికి. నాకైతే చాలా నచ్చింది కాన్సెప్ట్. ఆర్నా అయితే ప్రతి నిమిషం కూడా భలే ఎంజాయ్ చేసింది ఈ లైట్స్ అవి చూస్తున్నప్పుడు. అండ్ ఇంకొక మంచి విషయం ఏంటి అంటే ఇవన్నీ కూడా ఒక మంచి మీనింగ్ఫుల్ కాజ్కి పెట్టారనమాట. ఈ లైట్స్ అన్నీ కూడా సముద్రంలో ఉండే వేస్ట్ని
తీసి దాంతో ఈ డిజైన్స్ అన్ని క్రియేట్ చేశారు. సో ఎంత మంచి థాట్ కదా, అక్కడ సముద్రం క్లీన్ అయిపోతుంది, ఇక్కడ మంచి డిజైన్ కూడా జరుగుతుంది. అండ్ మనుషులు మనందరికీ కాస్త బుద్ధి రావాలి. ఆ మరీన్ లైఫ్లో మనం ఇలా ప్లాస్టిక్లు ఈ కవర్లు వేసేస్తే లోపల ఉన్న ప్రాణులకి ఎంత ఇబ్బంది కదా. అవన్నీ కూడా చాలామంది పాపం ఫ్రీగా బీచ్ క్లీనప్స్ అవి చేస్తూ ఉంటారు. బట్ మనం కూడా కొంచెం రెస్పాన్సిబుల్గా ఉంటే బాగుంటుందేమో అని అనిపిస్తుంది. బట్ యా, ఆర్నా చూస్తారా ఎంత బాగా ఎంజాయ్ చేస్తుందో. మేమేమో ప్రతి దగ్గర తీసుకెళ్ళి ఫోటో క్లిక్ చేద్దామని ట్రై చేస్తున్నాం. ఇక్కడ ఈ లైట్ ఫెస్టివల్ ఎవ్రీ ఇయర్ ఒక స్పెషల్ పెడతారనమాట. మెయిన్ ఇక్కడ గొప్పదనం ఏంటి అంటే మనము బీచ్ లో వేసేస్తూ ఉంటాం కదా ప్లాస్టిక్, అవి దాంతో చేస్తారనమాట. చాలా డెకరేషన్స్ మోస్ట్లీ వాటితోనే ఉంటాయి. అవేంటి అనేది నేను మీకు చూపిస్తాను అటుపక్క. ఎవ్రీ ఇయర్ నేను ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి ఆ వీడియో మాత్రం చేస్తాను. ఎందుకు అంటే చాలా అవేర్నెస్, చాలా మంది బీచ్ క్లీనప్స్ అని చెప్పి చాలా టైం తీసుకొని ఎంత బాగా క్లీన్ చేసి పెడతారో. ఇక్కడ జాక్స్ బీచ్ కానివ్వండి, మా పాత ఇంటి దగ్గర నెప్ట్యూన్ బీచ్, ఇవన్నీ కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంటాయి. అండ్ ఆర్నా భలే ఎంజాయ్ చేస్తుంది, అసలు ఒక్క దగ్గర ఉండడం లేదు. నైస్. నా కళ్ళద్దాల మీద మంచి లైటింగ్ గ్లేర్ పడుతుంది. క్రిస్మస్ తాత హెలికాప్టర్ మీద వెళ్తున్నాడు రా. ఇప్పుడు ఈ శాంటాక్లాజ్ని చూడంగానే నాకు ఒకటి గుర్తొచ్చింది. రియల్ లైఫ్ శాంటాక్లాజ్ ఎవరో తెలుసా? మన తల్లిదండ్రులు. ఎందుకంటే మనం ఏది అడగకపోయినా కూడా వాళ్ళు అన్నీ మనకు తీసుకొచ్చిస్తారు. మరి శాంటాక్లాజ్ చేసే పని అదే కదా. మరి మన రియల్ లైఫ్ శాంటాక్లాజ్ మన పేరెంట్సే కదా. వీఆర్ సో లక్కీ దట్ మన తల్లిదండ్రులు మనకు అన్నీ చేసిస్తున్నారు. క్రిస్మస్ సెలబ్రేషన్స్ ఒక్కొక్క కంట్రీలో ఒక్కొక్కలా ఉంటుంది. బట్ ఎండ్ ఆఫ్ ది డే ఈ క్రిస్మస్ మ్యాజిక్ మాత్రం చాలా బాగుంటుంది. స్పెషలీ నేను లండన్లో ఉండేటప్పుడు ఆ ఆక్స్ఫర్డ్ స్ట్రీట్లో డెకరేట్ చేస్తారు. ఓ మై గాడ్, 2 కళ్ళు సరిపోవు. సో ఇక్కడ కూడా చాలా బాగుంటుంది, చాలా మ్యాజికల్ ప్లేసెస్ ఉంటాయి. స్నోమ్యాన్. ఇప్పుడు విన్న పాట నా ఫేవరెట్ సాంగ్. సడన్గా ఆర్నా పాట మీద డాన్స్ చేసేస్తూ ఉంటే నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. అండ్ మా ఆయనకు చెప్తున్నా, కన్నా చూడు చూడు ఆర్నా నా ఫేవరెట్ సాంగ్ మీద డాన్స్ చేస్తుంది అంటే. మరి అన్ని అమ్మ పోలికలు వస్తే అలాగే ఉంటాయి కదా అని చెప్పి హీ వాజ్ మేకింగ్ ఫన్ ఆఫ్ మీ. బట్ ఎనీవేస్ ఆ బ్యూటిఫుల్ సాంగ్స్, ఈ లైట్స్, ఆ కోల్డ్ వెదర్, ఇదంతా చాలా మ్యాజికల్గా అనిపిస్తుంది. నాకు అసలు ఈ వీడియోలో ఏం మాట్లాడాలనిపించడం లేదు. ఎందుకంటే ఇప్పుడు కూడా ఎడిటింగ్ చేస్తున్నప్పుడు కూడా ఆ లైట్స్ అవి చూస్తుంటే లిటరలీ నేను మళ్ళీ ఆ సేమ్ టైంకి ఇట్లా ట్రాన్స్పోర్ట్ అయిపోతున్నట్టు అనిపిస్తుంది నా మనసు. సో ఆర్నాకి ఇవన్నీ కూడా బ్యూటిఫుల్ మెమరీస్ లాగా కోర్ మెమరీలో ఉండాలని కోరుకుంటున్నాను. చూస్తున్నారు కదా ఎంత ఫాగీగా కనిపిస్తుందో. ఓఫ్, దిస్ బ్యూటిఫుల్ వెదర్. అండ్ ఆర్నా ఇక్కడైతే అసలు మామూలుగా లేదు. పిల్లలు చాలా మంది వచ్చారనమాట. ఇంకా పిల్లలందరూ కూడా ఎగరడము, అల్లరి పెట్టడము, డాన్స్ చేయడము, ఆడుకోవడం అన్నీ చేస్తున్నారు. ఆర్నా వాజ్ సో 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 మచ్ ఇన్ టు దిస్ థింగ్. అండ్ ఆర్నా ఎంత బాగా డాన్స్ చేసిందంటే నేను నా కూతురు ఇవి లైఫ్లో ద బెస్ట్ మూమెంట్స్. ట్రస్ట్ మీ, ఐఎమ్ టెల్లింగ్ యూ. నా కూతురుతో నేను ఇలా డాన్స్ చేయడం వావ్. నేను ఎక్కడైనా బాగా డాన్స్ చేసేస్తూ ఉంటాను. సో నా కూతురు కూడా సేమ్ టు సేమ్ ప్రతి మూమెంట్ని ఎంజాయ్ చేస్తుంది. Yes, this is my core memories.
అర్ణ బాగా డాన్స్ లేసి బాగా పరిగెట్టి బాగా ఎంజాయ్ చేసి కొంచెం అలసిపోయింది. సో డాడీ కొంచెం నాకు బ్రేక్ కావాలి, నన్ను ఎత్తుకొని బుజ్జు బుజ్జు అని బజ్జు పెట్టుకోండి అని చెప్పి అడిగింది. సో వాళ్ళ నాన్న కాసేపు ఎత్తుకున్నారు, ఒక 2 నిమిషాలు అంతే, మళ్ళీ బ్యాక్ టు నార్మల్. ఈ లైట్లు ఇవి చూస్తూ అసలు తను పడుకునే ఛాన్సే లేదు. హాయ్, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చెప్పు సబ్స్క్రైబ్, చెప్పు సబ్స్క్రైబ్ అని. లైక్ అను, లైక్ 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 అని, లైక్ 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 లైక్. లైక్. సో ఈ ప్లేస్కి కూడా ఎగ్జాక్ట్గా లాస్ట్ ఇయర్ వచ్చాం మేము. ఏమైనా ఉందా వైబ్? ఓకే, లాస్ట్ ఇయర్ కూడా సేమ్ కెఫేకి వచ్చాము. ఇక్కడే ఎదురుగుండా జాక్స్ బీచ్లో ఉంటుంది. అప్పుడు ఇంకా ఆర్నా ఇంకా చాలా చిన్నది, మంత్స్ బేబీ, ఇంకా 8 months కూడా వచ్చి ఉండవు నాకు తెలిసి. బాగా ఎంజాయ్ చేసింది. మళ్ళీ ఇవాళ మాత్రం బాగా ఎంజాయ్ చేసింది, బాగా డాన్స్లు అవి వేసింది అనమాట. బయట బాగా మంచి పడుతుంది, నా చుట్టూ చూస్తే మీకు తెలుస్తుంది సో ఎంత మంచి పడుతుంది అనేది. హాట్ చాక్లెట్ ఆర్డర్ చేసాము, ఆర్నా ఇప్పుడు వచ్చింది వాటర్ తీసుకొచ్చింది నా కోసం. ఏంటి నాన్న అది? వాటర్? యా, వాటర్. నా ఫేవరెట్ హాట్ చాక్లెట్ అవుతున్నాను. ఇంట్లో కూడా నేను హాట్ చాక్లెట్ చేస్తాను. ఒకవేళ మీకు రెసిపీ కావాలంటే నాకు చెప్పండి, పక్కా చేసిస్తా. ఎవ్రీడే ఆల్మోస్ట్ అన్నాకి చేసిస్తున్నాను, ఈ సీజన్ స్పెషల్. సో సేమ్ ఫీలింగ్, అంటే ఒక హ్యాపీనెస్ ఫీలింగ్. లాస్ట్ ఇయర్ కూడా ఇక్కడికి వచ్చి కాఫీ తాగి, ఆ రోజు కాఫీ హాట్ చాక్లెట్ ఐ డోంట్ రిమెంబర్ ఎగ్జాక్ట్లీ, బట్ ఇవాళ హాట్ చాక్లెట్ తాగుతూ సేమ్ ఫీలింగ్. ఈ వైబ్ ఐ లవ్. నవంబర్ అండ్ డిసెంబర్ మనకి దివాళీ నుంచి స్టార్ట్ అవుతుంది ఈ లైట్స్ అన్నీ కూడా. అండ్ బ్యూటిఫుల్గా లైట్స్ వెలుగుతున్నప్పుడు ఈ వైబే వేరబ్బా, అసలు సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. నిన్న నేను మా కజిన్ కూడా అదే మాట్లాడుకుంటున్నాం, అక్క క్రిస్మస్ వైబ్ చాలా బాగుంటుంది కదా, బ్లూ ఇంకా రెడ్ లైట్స్ ఎక్కువ బాగా బ్రైట్గా అనిపిస్తాయి కదా అక్క. నిన్ననే మా కజిన్ నైట్ అంటుంది యారా అని, మా బాల్కనీ ఎంత చూపిస్తున్నాను అనమాట. షీ జస్ట్ లవ్డ్ ఇట్. సో యా, కజిన్ సూపర్గా ఉంది. కజిన్ మిస్ అవుతున్నా, కజిన్ నేను కూడా. సో నేను మా కజిన్స్ అందరం చాలా క్లోజ్గా ఉంటాం, వెరీ 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 క్లోజ్. సో మా కజిన్స్ అందరం కూడా జస్ట్ ఎంజాయ్ ఈచ్ అదర్స్ కంపెనీ. సో అందరూ చాలా ఫనీగా ఉంటాం మా కజిన్స్ అందరం కూడా. సో మమ్మీ వాళ్ళ సైడ్ చాలా పెద్ద గ్యాంగ్, డాడీ సైడ్ కూడా చాలా పెద్ద గ్యాంగ్ ఉంటుంది. కానీ డాడీ సైడ్ వాళ్ళందరూ కూడా చాలా ఇంకా పెద్దవాళ్ళు బాగా. సో వాళ్ళందరూ కూడా ఇంకా వాళ్ళు యూనో బాగా కొంచెం పెద్దరికంగా ఉంటారు. మా మమ్మీ సైడ్ అంతా బచాపట్టి కాబట్టి. సో ఇక్కడ ఇంకా మేము ఫుల్ హడావిడి, మా ఫ్రెండ్స్ అందరూ కలిసినప్పుడు, కజిన్స్ ఉన్నప్పుడు నెక్స్ట్ లెవెల్. వీళ్ళు ఓనర్తో ముచ్చట్లు పెట్టుకుంటున్నారు. హాయ్ డాడీ. అర్నా, అర్నా హాయ్. అయ్యా రౌడీ కాంట్రాక్ట్ మాట్లాడేసుకుంటుంది ముచ్చట్లు. అంటే అన్ని దానికి నా పులికలే వచ్చేసాయి. ఊరికే కనిపించిన వాళ్ళందరితో ముచ్చట్లు పెడుతుంటుంది. అండ్ ప్రతికి కూడా చాలా మాట్లాడతారు, అందరితో చాలా ఫ్రెండ్లీగా ఉంటాము. సో మేబీ దానికి మా ఇద్దరు పోలికలు ఎక్కువ వచ్చి ఉంటాయి. మా ఇద్దరిలో కంపేర్ చేస్తే ఇద్దరం మాట్లాడతాము. ప్రతికి ఇంట్లో మాట్లాడతాడు, నేను బయట మాట్లాడతాను. సో యా, బాగా అక్కడ కౌంటర్ మీద ఎక్కిపోయి ఆ ఓనర్తో కూర్చొని ముచ్చట్లు పెట్టేస్తాను, ముచ్చట్ల రాణి. కలర్స్ పెట్టు, సేమ్ వైట్ పెట్టు. కన్నా లాస్ట్ ఇయర్ కూడా సేమ్ ఇక్కడికే వచ్చావు, ఎలా అనిపించింది ఆ వైబ్? లాస్ట్ ఇయర్ ఆర్నా హార్డ్లీ 7 months. ఇప్పుడు నీకు చుక్కలు చూపిస్తుంది కదా ఇది. అగో షూ ఒకటి తీసేసింది, ఒక కాలు కింద ఒక కాలు తీసేసింది. థ్యాంక్ యూ. ఆయన రిలాక్స్ అవుతున్నావు నాన్న మంచిగా నీ కుర్చీలో కూర్చొని. బేబీ గర్ల్ రిలాక్స్ అవుతుందా? చూసా. అయ్యో అయ్యో.
లాస్ట్ ఇయర్ కూడా సేమ్ రొటీన్ ఫాలో అయ్యాము. ఫస్ట్ వెళ్ళి లైట్ ఫెస్టివల్లో మొత్తం ఆ లైట్స్ అన్నీ చూసి బాగా ఎంజాయ్ చేసి సేమ్ కెఫేకి వచ్చి లాస్ట్ ఇయర్ కూడా కాఫీ తాగి ఎంజాయ్ చేసాం. మళ్ళీ సేమ్ కెఫేకి వచ్చి మళ్ళీ హాట్ చాక్లెట్ తాగి ఆ సేమ్ ఫీలింగ్, హ్యాపీ ఫీలింగ్ని ఎంజాయ్ చేసి మెల్లగా ఇంటికి బయలుదేరి వెళ్ళిపోయాము. కూతుకుంది రాని క్లిప్పు నిబ్బో కూతి కూతి బాబు అయ్యా బొమ్మలని ఎలా పడేసిందో అది వెనకాల. అన్న లలబయ్య ఏం చేస్తున్నాడు చెప్పు. ఆమె అంటున్నాడా? ఆమె అంటున్నాడా? ఎక్కడికి వెళ్తున్నాం మనం? ఆహా, అగ్లీ స్వెటర్ కాంటెస్ట్ కి వెళ్తున్నామా? ఎస్ అంట. ఓకే, లెట్స్ గో హనీ, లెట్స్ గో. బై, నేను కూడా వస్తున్నానే. బై అంట. అందరికి బై బాయ్. ఓకే బాయ్. సో నిన్న మేము బయటికి లైట్ ఫెస్టివల్ కి వెళ్ళొచ్చేసాము. ఇవాళ అగ్లీ స్వెటర్ కాంటెస్ట్ ఉంది మా కమ్యూనిటీలో. సో మేము ముగ్గురం రెడీ అయిపోయాము. దిస్ ఇస్ మై అగ్లీ స్వెటర్. ఓకే, నాది కనిపించడం లేదు, నేను ప్రతిజ్ఞ చూపిస్తా. ఇద్దరు చూసారా ఎంత క్యూట్ క్యూట్ ఉంది. యా, యాక్చువల్లీ లైట్ లేదు ఇక్కడ కొంచెము, బట్ ఐ జస్ట్ షో యూ. బాగుందా నా అగ్లీ స్వెటర్? అగ్లీ స్వెటర్ కాంటెస్ట్ అండ్ క్రిస్మస్ పార్టీ రెండు కలిపి చేస్తున్నారు మా కమ్యూనిటీలో. సో చాలా హ్యాపీగా, చాలా పాజిటివ్గా ఉంటారనమాట. అందరూ కూడా ఒక ఫ్యామిలీ లాగా ఉంటారు. ఇంకా మేము వెళ్ళిన టైంకి చాలా కొంచెం మందే ఉన్నారు. తర్వాత చాలా మంది వచ్చారు. వెరైటీ అగ్లీ స్వెటర్స్ వేసుకొచ్చారనమాట. వెరీ వెరీ బ్యూటిఫుల్. సో మా మేనేజర్ ఎవరైతే ఉందో అమ్మాయి కొంచెం పిక్చర్స్ తీస్తాను రండి మీకు అని అంది. సో యా, కొంచెం పిక్చర్స్ తీసుకుంటున్నాం అనమాట. సో ఇవి పిక్చర్స్ మాత్రం చాలా చాలా బాగా వచ్చాయి. ఓ, ఐ జస్ట్ లవ్డ్ ఇట్. సో ఇక్కడ అందరు ఇట్లా కూర్చొని ఫైర్ వేసుకొని అందరు కలిసి మంచి ఎంజాయ్ చేస్తున్నారు. That's not ours. That's not ours. అండ్ ఇక్కడ ఫుడ్ అంతా పెడతారు చక్కగా. You can help yourself. And that's the game. సో ఇక్కడ చాలా గేమ్స్ అవి ఉన్నాయి. ఇక్కడ చాలా గేమ్స్ పెట్టారు. మస్తు గేమ్స్ ఆడాము. ఈ గేమ్స్ ఆడుతూ నేను మా ఆయన కూడా చిన్నపిల్లలు అయిపోయాము. బాగా ఎంజాయ్ చేసాము. ఆర్నా కూడా భలే ఆడింది. ఇక్కడ చిన్నపిల్లలు చూసారా ఎంత క్యూట్గా వచ్చి ఆడేసుకుంటున్నారు. ఇండియాలో ఇలాంటి గేమ్స్ మనకి ఎగ్జిబిషన్లో వాటిలో పెడతారనమాట. ఏదైనా వస్తువులు పెట్టి దాని మీద రింగ్ వేస్తే ఆ వస్తువులు మనకి ఇస్తారు. సో చిన్నప్పుడు అలాగా ఏమంటారు, సోపులు, చిన్న టెడ్డీ బేర్లు అలాంటివన్నీ పెడుతుంటారు ఎగ్జిబిషన్స్లో. సో అలాంటి గేమ్స్ నాకు చాలా ఇష్టం. నేను ఎంత సీరియస్గా ఆడేస్తున్నానంటే ఒలింపిక్స్కి నెక్స్ట్ నేనే వెళ్తాను అన్నంత సీరియస్గా ఆడేస్తున్నాను. నా హ్యాపీనెస్కి హద్దులు లేవు ఈ గేమ్ ఆడినట్టుగా. యా యూ కెన్ సీ దట్. ఐ వాజ్ రియలీ వెరీ హ్యాపీ. అండ్ నా కూతురు ఇటు పక్క నుంచి ఆడేస్తుంది, నేను అటు నుంచి ఆడుతున్నాను. అండ్ ఇది వచ్చేసి అగ్లీ స్వెటర్ కాంటెస్ట్. అందరూ రకరకాలైన స్వెటర్లు వేసుకొచ్చారు. జింజర్ బ్రెడ్ డెకరేషన్ కూడా ఉంది ఇక్కడ. లెట్స్ సీ. మేక్ యువర్ ఓన్ జింజర్ బ్రెడ్ మ్యాన్. ఎస్, నాకు ఎంత ఇష్టం అంటే చిన్నప్పుడు భలే డెకరేట్ చేసేసేదాన్ని. సో ఆర్నా నేను చేస్తా అంటే, నువ్వు వద్దు నాన్న, నేను చేస్తాను, నువ్వు నన్ను పట్టుకో అని చెప్పి వాళ్ళ నాన్న చేయడం మొదలుపెట్టారు. అండ్ షీ వాజ్ లైక్, కమ్ ఆన్ డాడీ, నువ్వు చాలా బాగా చేస్తావు, మనమే విన్ అవ్వాలి అని చెప్పి భలే ఎంకరేజ్ చేసింది. అంటే దానికి పూర్తిగా మాటలు రాకపోయినా కూడా దాని భావం అదే అనమాట. నేను బాగా కన్వే చేశాను అనుకుంటాను మీ అందరికీ. బట్ ఎనీ విచ్ వేస్ ఇలాంటివన్నీ చిన్నగా చేసినప్పుడు భలే క్యూట్గా అనిపిస్తాయి కదా.
అందరం చక్కగా గేమ్స్ ఆడుకున్నాము, బాగా మంచి ఫుడ్ తిన్నాము, మంచి కబుర్లు ఆడుకున్నాము, పిక్చర్స్ తీసుకున్నాము. ఇట్ వాజ్ అ వెరీ వెరీ బ్యూటిఫుల్ ఈవినింగ్ టు రిమెంబర్. అండ్ చూస్తున్నారు కదా, ఈ అగ్లీ స్వెటర్ కాంటెస్ట్లో అయితే జనాలు చాలా ఎఫర్ట్ పెట్టి రకరకాలైన డ్రెస్సులు వేసుకొని వచ్చారు. ఇంకా నేను మా ఆయన మా పాప మాత్రం సింపుల్గా ఇంకా స్వెటర్స్తో సరిపెట్టాము. జనాలు అయితే లిటరలీ శాంతా క్లాస్ని మొత్తం క్రిస్మస్ ట్రీ డ్రెస్సెస్ లాగా చాలా వేసుకొని వచ్చారనమాట. ఇంకా వాళ్ళందరినీ షూట్ చేస్తే బాగోదు అని చెప్పి ఇంకా రికార్డ్ చేయలేదు నేను. బట్ చాలా బ్యూటిఫుల్ ఈవినింగ్. అండ్ ఈ ముసలావిడ వచ్చి మా అరుణ ఫేవరెట్. ఎవ్రీడే నా కూతుర్ని వచ్చి పలకరిస్తూ ఉంటారనమాట ఇవిడ. ఆర్నా ఈ పార్టీలో చిన్నపిల్లలతో భలేగా ఎంజాయ్ చేసింది. వాళ్ళు వచ్చి దా ఆర్నా కూర్చోబెడతాను, నేను కూడా కార్లో తిప్పుతాము అంటే నేనే వద్దు బాబు, మా పాప ఇంకా చంటిది, కొంచెం పెద్ద అయ్యాక కార్లో తిప్పుదాం అని చెప్పి కొంచెం కామ్ డౌన్ చేశాను. పిల్లలైతే బాగా బాగా ఎంజాయ్ చేశారు. అండ్ పేరెంట్స్ కూడా చాలా కలివిడిగా ఉంటారనమాట ఇక్కడ. అందరం బాగా ఎంజాయ్ చేశాము. సో ఈ 2024 ఇంత ఫాస్ట్గా అయిపోయింది కదా. సో 2025లోకి వెళ్తున్నాము. అండ్ ఈ కొత్త సంవత్సరం కొత్త ఆశలు, కొత్త కోరికలు, మనకు అన్నీ శుభం జరగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ పిల్లల మనసులో ఎలాంటి హ్యాపీనెస్ ఉంటుందో మనందరి మనసుల్లో కూడా అలాంటి కలుషితం లేని సంతోషం నిండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ మీ అందరూ కూడా మీ క్రిస్మస్ని బాగా సెలబ్రేట్ చేసుకున్నారు అండ్ న్యూ ఇయర్ని కూడా బాగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు అని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. 2025లో ఖచ్చితంగా రెగ్యులర్గా వ్లాగ్స్ వేయడానికి నేను ట్రై చేస్తాను. అండ్ నా లైఫ్లో ఏం జరుగుతుంది అని ప్రతి నిమిషం కూడా నేను మీకు అప్డేట్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ ఇప్పటి వరకు కూడా నన్ను సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్క సబ్స్క్రైబర్కి థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడే కాదు, నేను యాంకరింగ్ చేస్తున్న దగ్గర నుంచి చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు నాకు లాయల్గా ఫాలో అవుతున్న నా ఫాలోవర్స్కి, నా ఫ్యాన్స్కి చాలా చాలా థ్యాంక్స్. నన్ను ఇలా మదర్హుడ్లో కూడా అంతే ఎంకరేజ్ చేస్తున్నారు, అంతే సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. 2025లో బ్యూటిఫుల్ వ్లాగ్స్తో మళ్ళీ కనబడతాను. మీకు గనక ఈ వ్లాగ్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీ బ్లెస్సింగ్స్ని నాకు, నా ఫ్యామిలీకి ఖచ్చితంగా ఇవ్వండి. నేను మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కనబడతాను, అంటే నెక్స్ట్ ఇయర్ కనబడతానండోయ్. అంతవరకు హ్యాపీ న్యూ ఇయర్. ఐ లవ్ యూ ఆల్.